అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు 4th క్లాస్ ఇంగ్లీష్ వర్క్ బుక్ ఏదైతే ఉందో, కొత్తగా వచ్చినటువంటి టెక్స్ట్ బుక్‌కి అనుసంధానంగా బ్లోజమ్స్ వర్క్ బుక్ ఏదైతే ఉందో, అందులో వర్క్ షీట్ 1.9 పేజ్ నెంబర్ 9లో ఉంది. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏందంటే, ఆపోజిట్ వర్డ్స్, ప్లూరల్ ఫార్మ్ రూల్స్ అనేవి మనం తెలుసుకోబోతున్నాం. ఇక ఆపోజిట్ వర్డ్స్ వెట్ అంటే తడి అండి, డ్రై అంటే పొడిగా అవ్వడం, క్లౌడీ అంటే మేఘావృతం అని అర్థం, సన్నీ అంటే సూర్యుడు ఉండడం, బిహైండ్ అంటే వెనక, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందు అని. ఇది మనకి ఎగ్జామ్లో రాసే ఇన్ ఫ్రంట్ డాష్ అని కూడా అడుగుతారు. అలాంటి సందర్భంలో ఆఫ్ అనేది కంపల్సరీ అనేది వస్తున్నది గమనించండి. లవ్ అంటే ప్రేమించడం, హేట్ అంటే ద్వేషించడం, స్టాప్డ్ అంటే ఆపెను, స్టార్టెడ్ అంటే ప్రారంభించను, ఈవినింగ్ అంటే సాయంత్రం, మార్నింగ్ అంటే ఉదయం. నెక్స్ట్ డే అంటే పగలు, నైట్ అంటే రాత్రి, స్లీప్ అంటే నిద్రపోవడం, ఎవేక్ అంటే మేల్కొని ఉండడం అన్నమాట. ప్లూరల్ ఫార్మ్స్ నేర్చుకునే ముందు జనరల్గా రూల్స్ను ఒకసారి మనం రీక్యాప్ చేసుకుందాం. ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం, అయినా ఒకసారి చెప్పుకుందాం. మోస్ట్ నౌన్స్ ఎస్ని యాడ్ చేయడం ద్వారా ప్లూరల్గా మారుతాయండి, బహువచనంగా. క్యాట్ ఉంది, ఎస్ చేసేయం క్యాట్స్ అవుతుంది. అయితే ఇది ఎప్పుడు అట్లా ఉండదు. నౌన్కి ఇక్కడ టీ ఉంది కదా, ఆ ప్లేస్లో ఎస్ కానీ, ఎస్హెచ్ కానీ, సిహెచ్ కానీ, జెడ్ కానీ ఉన్నట్లయితే ఎస్ కాదు, ఈఎస్ అనేది చివరిలో అతికించాల్సి ఉంటుంది. బస్ ఉంది, ఎస్ ఉంది కాబట్టి ఈఎస్ పెడతాం, బస్సెస్. తర్వాత నౌన్స్ ఉన్నప్పుడు ఇదిగోండి, మ్యాంగో ఉంది కదా, కాన్సోనెంట్ వచ్చి ఓ వచ్చింది అనుకోండి, ఈఎస్ వస్తుంది, మ్యాంగో ఉంది. జీ అనేది కాన్సోనెంట్ అంటే హల్లు, గా శబ్దం, హల్లు, అలా వచ్చినప్పుడు ఈఎస్ వస్తుంది. అలా కాకుండా ఓవెల్ ప్లస్ ఓ వచ్చింది అనుకోండి, ఐ ప్లస్ ఓ రేషియో ఉంది చూడండి, ఐ ఓ కలిసింది అనుకోండి, ఎస్ మాత్రమే రాయాలి. అర్థమైందని భావిస్తున్నాను. కాన్సోనెంట్ ఓ గనక వస్తే, జీ ఓ గనక చివరిలో ఉంటే, లేదా ఏదైనా ఒక జీ బదులు టీ ఉండొచ్చు. ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, కాన్సోనెంట్ ప్లస్ ఓ గనక వస్తే చివరిలో ఈఎస్ అనేది అతికించాలి. అలా కాకుండా ఓవెల్ ప్లస్ ఓ వచ్చిందనుకోండి, ఐఓ వచ్చిందనుకోండి, చివరిలో ఎస్ అనేది అతికించాలి. మరలా ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత కాన్సోనెంట్ వై వచ్చిందనుకోండి, కాన్సోనెంట్ అంటే హల్లు, హల్లు ప్లస్ వై వచ్చిందనుకోండి, అప్పుడు ఐఈఎస్ అనేది అతికించాల్సి ఉంటుంది, వై తీసేసి. అలా కాకుండా ఓవెల్ ప్లస్ వై వచ్చిందనుకోండి, ఈ అనేది ఓవెల్, ఏఈఐఓయు, వై వచ్చింది అనుకోండి, ఎస్ మాత్రమే అతికించాలి. తర్వాత నౌన్స్ ఎండింగ్ ఎఫ్ కానీ ఎఫ్ఈ ఉంటే విఈఎస్ అని వస్తుంది. అంటే ఇప్పుడు నైఫ్ అని ఉంటుంది, నైఫ్ ఉంది, నైఫ్ అంటే కత్తి, ఎఫ్ఈ ఉంది కదా, అది బహువచనంలోకి మారే ఉంది, విఈఎస్గా మారుతుంది. ఇదండి. అంటే ఏంటంటే హల్లు చివరిలోనే కాదు, చివరి పదం చివరి అక్షరం ఏదైతే ఉందో దానికి ముందున్న అక్షరం కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది గమనించాలి. ఒకసారి మీరు జాగ్రత్తగా వీటిని 1-2 సార్లు వినండి, అర్థమైపోతుంది. మరలా మనం ఏం చేస్తా అంటే, ఈ విధంగా వచ్చినప్పుడు నేను ఒకసారి రీక్యాప్ చేస్తూ ఉంటాను, మీకు కూడా ఎక్కువగా అర్థమవుతుంది. వర్క్షీట్ 1.10లో పేజ్ నెంబర్ 10లో ఈ విధంగానే బహువచనాలు ఇవ్వడం జరిగింది. బాయ్, బాయ్స్. ఎందుకని వై యాక్చువల్గా ఉంటే, చివరిలో వై ఉంటే ఐఈఎస్ రావాలి, కానీ రాలా. ఎందుకు రాలేదంటే దానికి కారణం ఇక్కడున్న ఓ అన్నమాట. ఎస్ వస్తుంది. టీచర్, టీచర్స్, బస్, బస్సెస్, ఎస్ ఉంటే చివరిలో ఈఎస్ అనేది వస్తుంది. క్లాస్, క్లాసెస్, వర్డ్, వర్డ్స్, డి హల్లు కాబట్టి ఎస్ వచ్చేసింది. టొమాటో, ఇక్కడ ఏంది కాన్సోనెంట్, హల్లు ప్లస్ అచ్చు ఉన్నది వచ్చింది కాబట్టి ఈఎస్ వస్తుంది. డ్రెస్, డ్రెస్సెస్, ఎస్ చివరి వచ్చింది కాబట్టి ఈఎస్. ఫ్రెండ్, ఎస్, హల్లు అనేది చివరిలో ఉంది కాబట్టి ఫ్రెండ్స్. మామూలుగా క్యారీ చేస్తాయి అనమాట ఎస్ అనేది నార్మల్గా ప్రతిదానికి. అయితే మనం చెప్పుకున్నట్టు ఇందాక రూల్స్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇప్పుడు బేబీ, బేబీస్, ఎందుకని వై ఉంది, వైకి ముందేముంది, హల్లు ఉంది కాబట్టి ఐఈఎస్. వై ఉంది, వైకి ముందేముంది, హల్లు ఉంది కాబట్టి ఐఈఎస్. వై ఉంది, వైకి ముందేముంది, హల్లు ఉంది కాబట్టి ఐఈఎస్. ఇక్కడ కూడా వై ఉంది, వైకి ముందే హల్లు కాన్సనెంట్ ఉంది కాబట్టి ఐఈఎస్. లారీ, వైకి ముందు ఏముంది, ఆర్ అనే కాన్సనెంట్ ఉంది కాబట్టి ఐఈఎస్. బేబీ, బేబీస్, సిటీ, సిటీస్, పార్టీ, పార్టీస్, లేడీ, లేడీస్, లారీ, లారీస్. కానీ బాయ్ అని ఉంది, బిఓవై, బాయ్, దానికి ఎస్ఏ వస్తుంది. ఎందుకు వస్తుంది, ఎందుకంటే వైకి ముందు ఓ ఉంటుంది కాబట్టి. ఇక్కడ చూడండి, ఫ్యామిలీ, ఫ్యామిలీస్, ఎందుకని వైకి ముందు కాన్సనెంట్ ఉంది కాబట్టి. కాపీ, వైకి ముందు కాన్సనెంట్, కాపీస్ అయింది. లిల్లీ, వైకి ముందు కాన్సనెంట్ ఉంది, ఏఈఐఓయు మాత్రమే అచ్చులండి, మిగతా అన్ని కాన్సనెంట్స్గా గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్స్ విషయానికి వచ్చేసరికి మాత్రం కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. లిల్లీస్, ఓకే. బాయ్, బాయ్స్ ఎందుకు కాదంటే వైకి ముందు ఏముంది, అచ్చుంది కాబట్టి ఎస్ మాత్రమే వస్తుంది, ఐఈఎస్ రాదనమాట.
ఇవండి మెయిన్ మన ఏంటంటే ప్లూరల్ ఫామ్స్కి ఏమైతే రూల్స్ ఉన్నాయో అవి కూడా డిస్కస్ చేసుకున్నాం. అండ్ యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్ కూడా దీంట్లో చెప్పుకున్నాం.